అందరికీ నమస్కారం అండి. నిన్న కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి గాను పద్మ అవార్డులు అయితే ప్రకటించింది. వాటిలో దాదాపు 139 ఉన్నాయి. అందులో 7 పద్మవిభూషణ్లు, 19 పద్మభూషణ్లు, 113 పద్మశ్రీ అవార్డులు అయితే ప్రకటించింది. మన దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఇవి. మొదటిగా భారతరత్న అవార్డు, రెండవది పద్మవిభూషణ్, మూడవది పద్మభూషణ్, ఇక నాలుగవది పద్మశ్రీ అవార్డు. ఈసారి కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు గాను 7 పద్మ అవార్డులు అయితే ప్రకటించిందండి. అందులో మందకృష్ణ మాదిక్ గారికి పద్మశ్రీ, అలాగే మన సినిమా స్టార్ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు లభించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు బోత్ ఆఫ్ యూ. నందమూరి బాలకృష్ణ గారి జన్మం 1960 సంవత్సరం జూన్ 10న మద్రాసులో, అంటే ఇప్పుడు చెన్నై, తమిళనాడులో జరిగింది. వారి తల్లిదండ్రులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరియు బసవతారకం గారికి 6వ సంతానంగా జన్మించారు. కళల రంగంలో విశేష కృషి చేసినందుకు గాను నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. నందమూరి బాలకృష్ణ గారు హైదరాబాద్ నిజాం కాలేజీలో వాణిజ్య శాస్త్రంలో తన బ్యాచిలర్స్ డిగ్రీ పట్టా పొందారు. నందమూరి బాలకృష్ణ గారు 1974 అంటే తన 14 ఏటనే చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ రంగ ప్రవేశం చేశారు మన తెలుగు చలనచిత్రంలో. అది కూడా తాతమ్మ కళ అనే చిత్రం ద్వారా మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. బాలకృష్ణ గారు సాహసమే జీవితం, జనని జన్మభూమి, మంగమ్మ గారి మనవుడు, అపూర్వ సహోదరులు, మూవ గోపాలుడు, ముద్దుల మామయ్య, నారీ నారీ నడుము మురారి, లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్స్పెక్టర్, బంగారు బుల్లోడు, భైరవ ద్వీపం, అలాగే పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహ, సింహ, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి, అలాగే భగవంత్ కేసరి, మొన్న సంక్రాంతికి రిలీజ్ అయిన డాకుమా అనే చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా తన సినీ ప్రస్థానంలో బాలకృష్ణ గారు ఎన్నెన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అందులో ఉదాహరణగా 1976లో వేములవాడ భీమకవిగా, 1977లో దానవీర సూరకర్ణలో అభిమన్యుడు, 1979 సంవత్సరంలో అక్బర్ సలీం అనార్కల్లో జహంగీర్గా, అదే సంవత్సరం శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణంలో నారదుడిగా, 1984 సంవత్సరంలో శ్రీ మధ్విరాట వీర బ్రహ్మేంద్ర స్వామి చిత్రంలో సిద్ధాగా, అలాగే 1991లో ఆదిత్య 369 శ్రీకృష్ణదేవరాయలుగా, 1991లో బ్రహ్మర్షి విశ్వామిత్రులో సత్యహరిశ్చంద్రుడుగా, అలాగే 1996లో శ్రీకృష్ణ విజయంలో కృష్ణుడుగా మరియు అర్జును, 2008లో పాండురంగంలో పుండరీకుడుగా, 2011 సంవత్సరం శ్రీరామ రాజ్యంలో రాముడిగా, అలాగే 2017 సంవత్సరంలో గౌతమపుత్ర శాతకర్ణిలో శాతకర్ణిగా, 2019లో కథానాయకుల్లో ఎన్టీఆర్గా, ఇలా బాలకృష్ణ గారి నటనకు గాను 3 నంది అవార్డులు, నరసింహనాయుడు 2001, సింహ 2010, 2014లో లెజెండ్కి గాను 3 నంది అవార్డులు లభించాయి. హిందూపురం శాసనసభకు ఎమ్మెల్యేగాను, మరోపక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి డైరెక్టర్గా తన విధులను నిర్వహిస్తున్నారు. పద్మభూషణ్ బాలకృష్ణ గారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.